నా పేరు మేకల చిన్నగురయ్య. నా పేరు శివరామకృష్ణయ్య. నా పేరు డొల్లు బాలగురమ్మ. నా పేరు గురుప్రసాద్. నా పేరు రామసుబ్బారెడ్డి. చూడండి, ఇది వాడిన మొక్క, ఇది వాడని మొక్క. మీరే చూస్తున్నారు కదా, ఇది చిన్నగా ఉంది, ఇది ఎత్తుగా ఉంది, లావు కూడా ఎక్కువగా ఉంది. పిప్సల్ ఇది వేసిన తర్వాత నాకు పైరు బాగానే నచ్చింది. తేడాలంటే అది పురుగు అంత చాలా ఉంది. ఇది మాత్రం కాండం బాగా హైట్ బాగా పెరిగింది. ఒకే రోజు నాటినాము. పిప్సల్ వాడింది ఇలాగుంది, వాడింది ఇలాగుంది. విశ్వనాథరెడ్డి గారు విత్తనాలు ఇచ్చిన తర్వాత పిప్సల్ వాడిన తర్వాత చల్లిన దానికి దీన్ని చల్లిన దానికి తేడా ఉంది. నలుపు రావడం కానీ, కన్కి ఇది చెట్టు లావు కావడం కానీ, వాడిన దాంతో ఒకరు ఎర్రగా ఉంది, వాడిన దాంతో ఒకరు నల్లగా ఉందండి. చూడండి, ఇది వాడిన మొక్క, ఇది వాడని మొక్క. మీరే చూస్తున్నారు కదా, ఇది చిన్నగా ఉంది, ఇది ఎత్తుగా ఉంది, లావు కూడా ఎక్కువగా ఉంది. పిప్సోలు ఇచ్చిండ్రు మొక్కజొన్నకు. మేము చల్లినాక మా పైరు బాగా ఎత్తుగా నల్లగా బాగా పెరిగింది, బాగా పనిచేసింది. పోయినసారి తగ్గుగా ఎత్తుగా సమంగా లేదు. పోయినసారి ఈ సూర్య అది వేసినాక సమంగా ఉంది పైరు. వేసిన పైరుకు వెయ్యి పైరుకు అనేది వ్యత్యాసం అయితే కనపడుతుంది మాకు. వ్యత్యాసము అంటే కర్ర వచ్చేసి పెరుగుదల కానీ, కాండం లావుగా ఉండడం కానీ అన్నీ కూడా వ్యత్యాసంగానే కనపడుతున్నాయి మాకు. ఆకు కూడా వెడల్పు రావడం జరిగింది, నలుపు రావడం కానీ, వెడల్పు రావడం కానీ, ఆకు కూడా మందంగా ఉంది కొంచెము. దానికి అయితే వాడని దానికి కొంచెం ఇంత వెడల్పు కానీ, ఇంత ఆకు రావడం కానీ తక్కువ ఉంది. పిప్సోల్ అనేది కంపెనీ వాళ్ళు వచ్చి ఇచ్చారు, అంచు నుండి చల్లిచ్చారు. చల్లిన దానికి చల్లని దానికి వారా ఉంది. ఈ వల్ల అది చల్లినా ఎక్కడన్నారా ఇది పెరుగుదల కానీ, నలుపు కానీ, కాండం లావుతనంగా కానీ బాగుంది. ఈ వల్లది చల్లంది, పెరుగుదల తక్కువే, కాండం తక్కువే. దానికి దీనికి వారా ఉంది. పైరుకైతేగిన ఏరు కూడా చల్లిన దానికి ఎక్కువగా ఓడలో బాతుకున్నట్టుగా ఏళ్ళు సాగుబడి కానీ బాగుంది. ఈ చల్లని దానికి కొద్దిగా ఏరు తక్కువ, లోపలికి పోవడం కూడా తక్కువే వేరు. అందుకు ఇది ఉపయోగంగానే ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.